హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లి పాలు పిల్లలకి అమృతంతో సమానం కదండి. అయితే కొన్ని సిచ్యువేషన్లో తల్లి దగ్గర సఫిషియంట్ మిల్క్ ఉన్నప్పటికీ ఆ మిల్క్ని బిడ్డకి డైరెక్ట్గా ఇవ్వలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మెటర్నిటీ లీవ్లో ఉన్నారు, మీ లీవ్ కంప్లీట్ అయిపోయింది, మీరు ఆఫీస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, లేదు తల్లికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే మీరు ట్రావెలింగ్ పర్పస్తో బిడ్డకి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. సో ఇలాగా తల్లి దగ్గర సఫిషియంట్ పాలు ఉన్నప్పటికీ బిడ్డకి ఆ పాలని ఇవ్వలేని సిచ్యువేషన్లో బ్రెస్ట్ పంప్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. మనందరికీ తెలిసినట్టు బ్రెస్ట్ పంప్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి, మాన్యువల్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ఉంటాయి. ఈరోజు మీ ముందుకి ఎలక్ట్రిక్లోనే హ్యాండ్ ఫ్రీ బ్రెస్ట్ పంప్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. వీళ్ళకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, మరెన్నో యూస్ఫుల్ వ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మీరు కూడా మన ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ కాబట్టి ఇది ఫుల్లీ ఆటోమేటెడ్. సో మనం చేతితో ఇలా ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా ఆటోమేటిక్గా మన బ్రెస్ట్లో ఉన్న మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసేసి ఆ యొక్క మిల్క్ని ఇందులో కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఏదైతే ఉందో యూనిట్ని అప్వర్డ్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఈ సక్షన్ మనకి బాటమ్ డైరెక్షన్లో రావాలన్నమాట. తర్వాత దీన్ని ఈ యొక్క సక్షన్ యొక్క సెంట్రల్ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మన నిప్పులు వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ సక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా సిలికాన్తో ఉంటుంది కాబట్టి పెట్టుకోగానే మన బ్రెస్ట్ దగ్గర చాలా చక్కగా అటాచ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మీరు దీన్ని ఫిక్స్ చేసుకున్నాక ఎక్కడ రిలాక్సింగ్ పొజిషన్లో ఐదర్ మీరు రిక్లైనర్లో కానీ చైర్లో కానీ ఎక్కడైనా కూర్చొని తర్వాత ఇక మీరు మోటార్ని ఆన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్ చేశాక సక్షన్ లెవెల్స్ని అలాగే స్టిమ్యులేషన్ లెవెల్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఎంత సక్షన్ ఉండాలి, ఎంత మసాజ్ లెవెల్ ఉండాలని చెప్పి మీ యొక్క కంఫర్ట్ ఆధారంగా ఇక్కడ లెవెల్స్ ఉంటాయి, మోడ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మన యొక్క బ్రెస్ట్లో ఉన్న మిల్క్ని పంప్ చేసి ఇందులో స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. వర్క్ చేసుకుంటూ, ఇంట్లో హౌస్ హోల్డ్ పనులు చేసుకుంటూ, ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా, చాలా కన్వీనియంట్గా, హ్యాండ్ ఫ్రీగా ఉంటుందండి. దీనిలో మీరు చూసినట్టు ఎల్ఈడి డిస్ప్లేతో పాటు 4 రబ్బరైజ్డ్ బటన్స్ అనేవి ఉంటాయండి. చాలా స్మూత్గా మీకు నచ్చిన లెవెల్ని, సక్షన్ లెవెల్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవడానికి, ఆపరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో ఉన్న సిలికాన్ మసాజర్ ఏదైతే ఉందో ఇది ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది చాలా వైడ్గా ఉంది కాబట్టి ఏ బ్రెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకైనా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడంతో పాటు వేర్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే స్మార్ట్ మెమరీ ఆప్షన్ అనేది ఉంటుందండి. అంటే దీన్ని కనుక మీరు ఆన్ చేశారనుకోండి, ఆల్రెడీ L5 అని చూపిస్తుంది. అంటే ఇంతకు ముందు మీరు ఏ లెవెల్లో దీన్ని ఆపరేట్ చేశారో ఇంతకు ముందున్న మెమరీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని మాటికి మీరు లెవెల్స్ని, సక్షన్ లెవెల్స్ని ఏమీ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి దీంతో పాటు మనకి అడ్జస్టబుల్ బకుల్ స్ట్రాప్తో పాటు వస్తుంది అనమాట. బ్రా ఎక్స్టెండర్ లాగా వర్క్ చేస్తుంది. మోటార్ ఏదైతే ఉంది ఇది చాలా క్వైట్గా ఉంటుంది. సో బాగా పెద్దగా సౌండ్ రావడం కానీ అలా ఏమీ ఉండదు. అంటే మీరు పని చేసుకుంటూ లేదంటే పిల్లల్ని పడుకోబెడుతూ, పిల్లలు పక్కన ఉన్నా సరే వాళ్ళిద్దరు డిస్టర్బ్ అవ్వకుండా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 9 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇంటెన్సిటీస్ ఉంటాయండి. సో ఈ యొక్క 4 మోడ్స్ బట్టి మీకు ఎంత లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ కావాలో మీ యొక్క రిక్వైర్మెంట్ ఆధారంగా లెవెల్స్ని మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా కాంపాక్ట్, లైట్ వెయిట్. ఇది మీకు వచ్చేటప్పుడు ఒక ట్రావెల్ ఫ్రెండ్లీ పౌచ్తో పాటు వస్తుంది కాబట్టి మీరు ట్రావెలింగ్ పర్పస్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ దీనిలో కలెక్ట్ అయిన మిల్క్ ఏదైతే ఉందో లోపల 180 ml కెపాసిటీ ఉంటుందండి. సో ఒక్కసారి మనం మిల్క్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది చాలా సఫిషియెంట్గానే ఉంటుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన ఈ సిలికాన్ ఏదైతే ఉందో ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేశారు కాబట్టి సో దీన్ని యూజ్ చేయడం వల్ల మన బ్రెస్ట్కే కానీ మన స్కిన్కే కానీ ఎలాంటి అలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రావు. 100% సేఫ్. అండ్ ఇది కంప్లీట్గా మనకి డ్యూరబుల్ మెటీరియల్తో పాటు వస్తుంది కాబట్టి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం యూజ్ చేసి రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మరొక స్పెషాలిటీ ఏంటంటే, మీకు అందరికీ డౌట్ రావచ్చు, కలెక్ట్ అయిన మిల్క్ ఏమైనా ఎలక్ట్రిక్ యూనిట్లోకి వెళ్తుందా అంటే, ఇందులో ఉన్నంటి బ్యాక్ ఫ్లో మెకానిజం వల్ల కలెక్ట్ అయిన మిల్క్ అంతా ఈ కలెక్టర్లోనే ఉంటుంది. 1% ఆఫ్ డ్రాప్ కూడా ఇందులోకి వెళ్ళదు కాబట్టి మిల్క్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు. అండ్ వన్స్ మీరు బ్రెస్ట్లోంచి మిల్క్ ఎక్స్ప్రెస్ చేసేసాక ఇది వన్స్ ఒక రోజు అంతా దీన్ని వాడేసాక
ఎక్సెప్ట్ యొక్క ఎలక్ట్రిక్ యూనిట్ తప్ప మిగతా పార్ట్స్ అన్నీ మనం సేఫ్గా హ్యాపీగా స్టెరిలైజ్ చేసుకొని వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని హైజీన్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది స్పెషల్గా డ్యూయల్ పవర్ సోర్స్ డివైస్తో పాటు వస్తుంది. ఇది డ్యూయల్ పవర్ సోర్స్ డివైస్తో పాటు వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మీరు కనెక్షన్ పెట్టైనా యూజ్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టైనా యూజ్ చేసుకోవచ్చు. సి టైప్ పిన్తో పాటు వస్తుంది కాబట్టి ఆ యొక్క సి టైప్ పిన్ని మీరు పవర్ బ్యాంక్కి పెట్టైనా ఇలా మల్టీపర్పస్ కింద మీ యొక్క కన్వీనియంట్ బట్టి దీన్ని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. లెవలప్ వారి మెలడీ వేరబుల్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేయడం ఫస్ట్ టెన్షన్ ఫ్రీ, టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇందులో ఎలాంటి వైర్స్ కనెక్షన్స్ ఉండవు కాబట్టి మనం బ్రెస్ట్ దగ్గర పెట్టుకొని ఈజీగా కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు. పని చేస్తూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 2 బ్రెస్ట్లో ఉన్న మిల్క్ ఒకేసారి పంప్ అయిపోవాలనుకోండి, రెండింటిని మీరు పర్చేస్ చేయండి. లేదు మీరు అంత ఫ్రీక్వెంట్గా మిల్క్ని పంప్ చేయరు, అప్పుడప్పుడే పంప్ చేస్తుంటారంటే ఒకటి సరిపోతుంది అనమాట. నేనైతే పాలిచ్చే తల్లులందరికీ, న్యూ మామ్స్ అందరికీ హైగా రికమెండ్ చేస్తానండి. సో ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, లెవలప్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, వాటన్నిటికీ ఖచ్చితంగా రిప్లై ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.